హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చూపిస్తున్న దేవుడు ఎల్లారం పోచమ్మ. మంచిర్యాల కోల్బెల్ట్ ఏరియాలో ఎల్లారం పోచమ్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అమ్మ వాళ్ళు పోచమ్మని చేసుకున్నారు. అన్నయ్యకి సింగరేం జాబ్ వస్తే చేస్తా అని మొక్కిండ్రు. ఇక్కడ బోనం అండిరు అమ్మ వాళ్ళు. ఎల్లారం పోచమ్మతో పాటు 3 రకాల పోచమ్మలు చేసిండ్రు. ఇక్కడ బోనం వండుతున్నాం. 4 రకాల బోనాలు, 4 రకాల పోచమ్మలకి ఇవి. 1 ఊర పోచమ్మ, 2 పెద్ద పోచమ్మ, 3 కుంటి పోచమ్మ, 4 ఎల్లారం పోచమ్మ. మార్నింగ్ 3 గంటలకు లేచి పనంతా చేసుకొని అమ్మ ఉన్న వదిన కలిసి బోనం వండిర్రు. ఇక్కడ బోనం వండుతూనే ఇక్కడ దేవుడి దగ్గర తులసి దగ్గర దీపం పెట్టిందమ్మ. ఇంతకీ చెప్పలేదు కదా, అమ్మ వాళ్ళు ఎల్లారం దగ్గర జనకపూర్ అనే ఊర్లో ఉంటారు. ఇక్కడ చూడండి 4 రకాల బోనాలు ఇవి. 3 బెల్లం అన్నము, 1 పసుపు అన్నము, అదే పులగం అంటారు కదా అది. ఇట్లా 4 బోనాలండి పక్కన పెట్టేసిందమ్మ. తర్వాత ఇట్లా కొబ్బరికాయలు పూజిస్తుంది. పూజించడంటే బొట్టు పెట్టడం అన్నట్టు. బొట్టు పెట్టి పక్కన పెడుతుంది. ఇవి 5 కొబ్బరికాయలు, 1 ఇంట్లో కొట్టింది, మిగతా 4 దేవుళ్ళ దగ్గరికి. ఇట్లా దీపం పెట్టేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసిందమ్మ. ఇక్కడ హారతి అయిపోయింది, దండం పెట్టుకున్నాం వదిన నేను. తర్వాత వదిన ఏం చేస్తుందంటే ఇట్లా బంతిపూలు తెంపుతుంది. బంతిపూలు ఇవి మా చెట్టువే, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. దర్వాజా కట్టడానికి మళ్ళీ బోనం కుండలో కట్టడానికి దింపుతున్నాము. బాపు మామిడాకులు దింపిండు, నేనే ఇట్లా డెకరేషన్ చేసిన. ఇక్కడ అమ్మ బోనం గంజుల్ని ఊదిస్తుంది. ఇందాక అయిపోయినాయి పూదించడంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడాన్ని ఊదించడం అంటారు. తర్వాత వీటికి ఇట్లా బంతి పువ్వు దండల్ని ఏపరిల్లల్ని కట్టాలి. కట్టి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వత్తేసి దీపం పెట్టాలి. ఇక్కడ బోనం కుండలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఎల్లారం పోచమ్మకి బియ్యం కలుపుతున్నాం. ఇట్లా బియ్యం కలుపుకొని అమ్మకు సమర్పించుకోవాలి. బియ్యంతో పాటు 4 పోచమ్మలకి 4 చీరలు, రవికెలు పెట్టుకోవాలి. ఇట్లా బియ్యం కలిపి కాళ్ళకు పసుపది పెట్టేసుకున్నాం. ఇట్లా బియ్యంలో ఒక రవిక, పండు, పువ్వు, ఒక ఖర్జూర పెట్టుకొని రెడీ అయిపోయినాం. ఇక్కడ మా వదిన బోనం ఎత్తుకోవాలి. బోనం ఎత్తుకొని వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి. ఫస్ట్ ఊర పోచమ్మ కాడికి పోయినాం. ఇది ఆ ఊర్లో ఉండే ఊర చెరువు. ఊర చెరువు పక్కనే ఊర పోచమ్మ ఉంటుంది. ఈమె ఊర పోచమ్మ. ఈ ఊర పోచమ్మకి ఎదురుగా పోతురాజు ఉంటాడు. ఈయనే పోతురాజు. ఇందాక చెప్పిన కదా ఇట్లా చీర రవిక కప్పాలి అమ్మవారి మీద. తెచ్చుకున్న బెల్లం అన్నంని ఇట్లా 5 ఉపారాలుగా పెట్టాలి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఎల్లారం పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మా వదిన బోనం ఎత్తుకొని బయలుదేరింది. ఎల్లారం రీచ్ అయిపోయినాము. ఇక్కడ సామానాన్ని చదువుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి 108 కొబ్బరికాయలు. ఇక్కడ అమ్మవారికి మేకను బలిస్తారు, మేకతో పాటు కోడి కూడా. ఇట్లా బోనం ఎత్తుకొని బయలుదేరాలి అమ్మవారి దగ్గరికి. చాలామంది వస్తారు. సండే అయిందంటే ఫుల్ రష్ ఉంటారు అక్కడ. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. మేము మార్నింగ్ 9 అట్లా వెళ్ళినాము. చాలా తక్కువ మందే ఉన్నారు. కాసేపటి చాలామంది వచ్చారు. ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే డప్పుల కోసం వెయిట్ చేస్తున్నారు. డప్పులలో వచ్చిన తర్వాత డప్పులతో ఒక 3 చుట్లు గుడి చుట్టూ తిరగాలి. ఈ ఎల్లారం పోచమ్మ చాలా ఫేమస్, చాలా శక్తివంతమైంది. చాలా నమ్ముతాం మేమైతే. మా పుట్టెంటికలు, మా పిల్లల పుట్టెంటికలు కూడా ఇక్కడనే స్టార్ట్ అయినాయి తీయడము. అమ్మవారి గుడి చిన్నగానే ఉంటుంది, విగ్రహం కూడా ఉండదు. ఆ అమ్మే గుడి కట్టనీయట్లేదట. ఇప్పుడనే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కానీ గుడి చుట్టూ అంతకుముందు మాత్రం వట్టి గుడిసి ఉండే. లోపల మాత్రం అదే పాత గుడిసి ఉంది, కాంపౌండ్ వాళ్ళు కట్టిర్రు అంతే. ఇట్లా డప్పులతో మేకను పట్టుకొని 3 చుట్లు తిరగాలి గుడి చుట్టూ. ఇట్లా తిరుగుతుంటే చాలామందికి దేవుడు వస్తుంది, అది కూడా చూపిస్తాగండి. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలామంది జనాలు తక్కువ ఉన్నారు, లేదంటే చాలామంది ఉంటారు. గుడి చుట్టూ మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోట మొత్తం నిండిపోతుంది జనాలతోని. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అట్లనే ఉంది గుడి. చాలా చాలా చెప్పుకుంటారు అమ్మవారి గురించి. కానీ నైట్ అయితే మాత్రం అస్సలు అక్కడ ఎవ్వరు ఉండరు మనుషులు. ఎవరిని ఉండనియదంట ఆమె. గుడి కూడా కట్టాలని చాలాసార్లు ట్రై చేసిండ్రంట, కానీ కట్టనీయట్లేదంట అమ్మవారే. ఇట్లా 3 చుట్లు తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇట్లా బోనం, అమ్మవారికి బట్టలు, అమ్మ వాళ్ళకి వండిన మొదటి పంట, అమ్మవారికి తెల్లగల్లు, కడపలు ఆరగించడానికి నీళ్లు పట్టుకొని తిరగాలి. ఇక్కడ చూడండి అమ్మకి దేవుడు వచ్చింది. ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు తెల్లగల్లు ఆరగించి లోపలికి పోవాలి.
ఇక్కడ బాపు కడప మీద తెల్లగల్ల ఆరగిస్తాడు. ఇది ముందు దర్వాజా దగ్గర ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఆరగించిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మెయిన్ దర్వాజా ఉంటుంది. చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మేక జడితీయేది. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ కొడుకు వాడు పట్టుకునే వడ్లు, అమ్మ వాళ్ళ పొలంలో వండిన వడ్లు అవి. అట్లా మొదటి వడ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి పోయాలి. లోపలికి వెళ్తున్నాం అందరము. ఇక్కడ మేకతో పాటు కోడిని కూడా బలిస్తారు. కొందరేమో మొక్కినట్టు కోళ్ళని అంటే కోళ్ళు, మేకలు అయితే మేకలు. గ్రామ దేవతలు బలిచ్చుడు చాలా ప్లేసెస్లో ఆనవాయితీ ఉంటుంది కదా. ఇక్కడ అత్తమ్మ ఏం చేస్తుందంటే కడప ఊదిస్తుందని నీళ్ళతో ఊదిస్తుంది. ఇది మెయిన్ దర్వాజా. ఇట్లా ఊదించిన తర్వాత లోపల అడుగు పెట్టాలి. వదిన బోనం ఎత్తుకొని లోపల అడుగు పెడుతుంది చూడండి. బోనం ఎత్తుకున్న వాళ్ళు ఫస్ట్ లోపల పోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలి. కడపను మొక్కుకుంటూ అందరం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మ కూడా కడపను ఊదిస్తుంది. ఇక్కడ మెయిన్ దర్వాజా దగ్గరనేమో కళ్ళుతో ఆరగిస్తున్నాం, ఇక్కడ నీళ్ళతో ఆరగిస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూపిస్తాగండి. చూడండి అంతే, ఏముండదు. అమ్మవారు రాతి విగ్రహం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అంటున్నారు కదా స్వయంభూ అమ్మవార్లు వెలుస్తున్నాయని. ఈమె ఎప్పటి నుంచో ఉన్నది, 1000 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఇక్కడ అయ్యగారులో మాత్రం ఎవరు ఉండరు, అట్లా గిరిజనులు మాత్రమే ఉంటారు. ఇట్లా తెచ్చుకున్న బోనంను ఉపారాలు పెట్టి సమర్పించుకోవాలి. కోల్బెల్ట్ ఏరియాలో మాత్రం చాలా నమ్ముతాం దేవుణ్ణి, చాలామంది నమ్ముతారు. ఇక్కడ చూడండి ఉయ్యాలలు కట్టారు, అంటే పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాలలు కడతారు. పైన చూపిస్తున్న చూడండి అదే గుడిసి ఉంది ఇప్పటి వరకు కూడా, ఫస్ట్ నుంచి. చుట్టూ మాత్రం ఇట్లా గోడలు అయిపోయారు అంతే. ఇవన్నీ మొక్కులు కట్టిరు భక్తులు. ఇక్కడ చూడండి దేవుడికి చీరపై చెప్పినాము, నైవేద్యం పెట్టినాము, కొబ్బరికాయ అక్కడ పెట్టేసి ఆమె ఇచ్చేస్తుంది. తర్వాత అమ్మవారి మీద ఉన్న బండారు అంటే పసుపు కుంకుమ కలిపింది బండారు అంటారు. ఆ బండారును ఒక పేపర్లో పెట్టిస్తుంది ఆమె. ఆ బండారుని బొట్టులాగా పెట్టుకోవాలి. వాళ్ళు కూడా బొట్టు పెడతారు, కానీ ఆ బండారు ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఏదైనా చిన్నపిల్లలు భూత ప్రేతాలు పట్టినప్పుడు ఆ బండారు పెడితే పోతుంది. ఇక్కడ వడ్లను పోస్తుంది వదిన. ఇక్కడ అన్నయ్య దండం పెట్టుకుంటాడు, కొబ్బరికాయలు ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ఆమెకు దేవుడు వచ్చి చెప్తుంది, ఎవరో ఏదో అడుగుతున్నారైతే చెప్తుంది. అక్కడున్న సౌండ్లకి ఆ దేవుళ్ళకి మనకు కూడా బాడీ అంతా ఇట్లా షివర్ అయిపోతుంది. గుళ్ళున్నంతసేపు ఇట్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. మేమైతే ఎల్లారం పోచమ్మని చాలా నమ్ముతాము, చాలా మొక్కుకుంటాం మేము, చాలా జరుగుతాయి కూడా. అట్లా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మేకను ఏంటంటే జడి తిప్పియాలి. మేక జడి తీస్తే అమ్మవారికి సంతోషమైనట్టు. ఇట్లా బాప మొక్కుతుండు చూడండి. అట్లా మేకను పైకెత్తి మొక్కాలి. మొక్కిన తర్వాత అది కాసేపు ఆగి జడి తీస్తుంది. అన్నయ్య కూడా మొక్కుతాను చూడండి. ఇటు అమ్మ వైపు చూపించి మొక్కాలి, అటు పోతురాజు వైపు చూపించి మొక్కాలి. మనం ఏదైనా మొక్కుట్లో తప్పు చేసినాం అనుకో అది అస్సలే జడితీయది. ఏదైనా అమ్మ చేసే దాంట్లో తప్పు అయినా కానీ ఏదైనా మర్చిపోయినా కానీ అస్సలు జడితివ్వవు. ఆ మేక జడి తీస్తేనే అమ్మవారికి ఇష్టమైనట్టు, లేకపోతే ఏదో తప్పు చేసామని అర్థం. కానీ ఇక్కడ ఎక్కువసేపు సతాయించుకోలేదు, జడితి తొందరనే ఇచ్చేసింది. ఇక్కడ ఇస్తుంది చూడండి, అక్కడ కళ్ళు వేయంగానే జడితిస్తుంది చూడండి. అదిగోండి ఎట్లా ఇచ్చిందో చూసారా, అది జడితిచ్చుడు అంటే. తర్వాత మేకను అమ్మవారికి బలిస్తారు. దాంతోపాటు కోడి కూడా కొరుకు ముట్టాలి. మేకనేమో జడితిచ్చుడు అంటారు, కోడేమో కొరుకు ముట్టాలంటారు. కొరుకు ముట్టడం అంటే పెట్టిన నైవేద్యం తినాలన్నట్టు. కొరుకు ముట్టింది కోడి కూడా. తర్వాత ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది, ఆ కొబ్బరికాయలు కొట్టాలి అక్కడ. ఇప్పుడు మేము సింగిల్గా తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టేసినాం. ఇప్పుడు అన్నయ్య 108 కొబ్బరికాయలు కొట్టాలి. స్టార్ట్ చేసి ఒక ½ అన్ అవర్ పట్టింది అనుకుంటా. అన్నయ్య ఒక 11 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఎవరైనా కొట్టచ్చు. తర్వాత అందరం కలిసి 108 కొబ్బరికాయలు కొట్టేసినాము. ఇక్కడ చూడండి మా అల్లుడు అన్నయ్య వాళ్ళ కొడుకు కొడుతున్నాడు. వాడొక 5, వదినొక 5, అట్లా మనిషికి 5 కొట్టేసినాము. ఇక్కడ మా పాప కొడుతుంది, ఎల్లో కలర్ డ్రెస్ మా పాప. ఇప్పుడు ఇంకో పాప కొడుతుంది చూడు, మా అన్నయ్య వాళ్ళ పాప ఆమె. అదైతే కొబ్బరికాయ కొట్టడానికి చాలా కష్టపడ్డది. ఇది మేము, మా ఆయన, నేను ఇట్లా కలిసి ఆయన ఒక 5 కొబ్బరికాయలు, నేను ఒక 5 కొబ్బరికాయలు కొట్టేసినాము. మా మొక్కు కూడా ఉంది, ఎప్పుడు తీరుతుందో చూడాలి మరిగా.
ఇక్కడ అయిపోయింది. లాస్ట్కి బాప వచ్చి 5 కొబ్బరికాయలు ఉంటే కొట్టేసిండు. మాతో పాటు మా చెల్లె వాళ్ళు కూడా, అంటే పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళు కూడా వచ్చారు దర్శనానికి. వాళ్ళు కూడా కోళ్ళను కోసుకున్నారు. ఇక్కడ మా మరిది తెల్లగల్ల బాటిల్ పట్టుకొని వచ్చింది చూడండి. మా చెల్లె అంటుంది, అక్క యూట్యూబ్లో మాత్రం పెట్టకని, కాకపోతే పెట్టిన. ఇక్కడ అయిపోయిన తర్వాత కుంటిపోచమ్మ దగ్గర పోతున్నాం. దగ్గరలోనే పక్కకు ఉంటుంది. ఈ కుంటిపోచమ్మని దర్శించుకుంటే కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు ఉన్నాయని ఇక్కడ నమ్మకం. అంటే కుంటుకుంటూ నడవకుండా మంచిగా నడుస్తాము, ఆరోగ్యంగా ఉంటామని అర్థం. ఒక చెట్టు కింద ఉంటుంది అంతే విగ్రహాలు. అంతే ఇట్లానే ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు. అంతే దేవుడు ఇంతే. ఇక్కడ కూడా అమ్మవారికి చీర పెట్టుకొని నైవేద్యం పెట్టేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టుకున్నాము. కోడిని ఇక్కడ కూడా కొరకు ముట్టిచ్చేసినాము. ఇంతటితో 4 పోచమ్మల దర్శనాలు అయిపోయినాయి. నేను 3 పోచమ్మలు చూపించిన. ఇంకో పోచమ్మ దగ్గరికి నేను వెళ్ళలేదు, వీడియో తీయలేదు. ఇక్కడ కుంటి పోచమ్మ దగ్గర మా పాప కొబ్బరికాయ కొడుతుంది. ఏదైనా మొక్కులు బాకీ ఉన్నాయనుకోండి, కొబ్బరికాయ అనేది నిలువుగా వలుగుతుంది. ఇక్కడ నిలువుగా వలిగింది మా పాపకి. అంటే మా మొక్కు ఉన్నది కదా, అందుకే నిలువ వలిగింది. ఇక్కడ చూడండి, కోడి కొరకు ముడుతుంది. అట్లా ముట్టాలి, తినాలన్నట్టు ప్రసాదం. ఇక్కడితో దర్శనాలు అయిపోయినాయి. తర్వాత దావతులు ఉంటాయి. ఇప్పుడిప్పుడే జనాలు వస్తారు. తర్వాత మాత్రం ఫుల్ రష్ ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా అన్ని బోనాలు కలిపి ఒక బేషన్లో వేసుకొని కొంచెం కొంచెం అందరికి వంచిన తర్వాత భోజనాలు వండి చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చిన తర్వాత అక్కడే భోజనాలు పెట్టేయడము. వంట మొత్తం మేమే చేసుకున్నాము. వంట ఏమేమి చేసినా మేమే వండాము. ఇంకో వీడియోలో పెడతా. వీడియో లాంగ్ అయిపోయింది, కాకపోతే ఆ వీడియో చూడండి, మస్తు ఉంటుంది. ఇట్లా బోనమంతా తీసి ప్రసాదంగా కొంచెం కొంచెం అందరికి పెట్టిన. మీరు కూడా వీలైతే టెంపుల్కి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ దేవుడు. నమ్మండి, నమ్మితే కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది. కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోండి కంపల్సరీ. బెల్లమన్నం చాలా బాగుంది. మీరు కూడా రండి ఎల్లారం.